ఇవి నార్మల్గా వచ్చిన స్టాక్ లైట్స్ కంటే ఇది కొంచెం ఫోకస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇవి కొన్ని స్టేట్స్లో అయితే ప్రొహిబిటెడ్, మనం యూజ్ చేయకూడదు ఈ లైట్. రోళ్ళు అలసిపోయారా? సో ఇప్పుడు నేను 8 గంటలకు స్టార్ట్ అయ్యాను మా ఇంటి దగ్గర నుంచి. ఎక్కడికంటే వైజాగ్ అనమాట. ఈ వైజాగ్ ఎందుకంటే నేను బండికి ఫాగ్ లైట్లు అయితే వేయించడం కోసం అయితే నేను వైజాగ్ అయితే బయలుదేరడం జరిగింది. బండికి ఫాగ్ లైట్లు అయితే లేవు. ఫర్దర్ ఫ్యూచర్ రైడ్స్ అన్నీ కూడా నేను పెద్ద పెద్ద రైడ్లు ప్లాన్ చేశాను కాబట్టి ఫాగ్ లైట్స్ లేకుండా మనం రైడ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఇప్పుడు దీంతో పాటు ఇచ్చిన స్టాక్ లైట్ని మనం యూజ్ చేసి అంతేసి దూరాలు లాంగ్ జర్నీస్ వెళ్ళడం అంటే చాలా చాలా కష్టం. ఒక్కొక్కసారి మనకి అంటే ఎలాగో నైట్ రైడ్లు ఎలాగో చేయము, కానీ ఎప్పుడైనా చీకటి అయిపోయినా లేకపోతే ఒక్కొక్కసారి తప్పదు, కొద్దిగా దూరం అయినా సరే నైట్ రైడ్లు చేయాల్సి ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ రైడ్లు చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఫాగ్ లైట్లు అయితే ఉపయోగపడతాయి. అందు గురించి అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు మనం ఫాగ్ లైట్ల కోసం వైజాగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ కాకినాడలో అయితే దానికి సంబంధించినంత వరకు ఎవరు ప్రాపర్గా ఇన్స్టలేషన్ చేసి ఏ షాప్ అయితే లేదు. సో నేను దీని గురించి ఎంక్వైరీ చేస్తే నాకు వైజాగ్లో అయితే ఒక షాప్ అయితే గూగుల్లో దొరికింది. అండ్ కాకినాడలో కూడా ఒక తమ్ముడు అయితే సజెస్ట్ చేశాడు, అక్కడికి వెళ్ళి చేయించుకున్నా, అక్కడ బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు మనం కాకినాడ సిటీకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకొద్దిగా టైం పడుతుంది మనకి, కాకినాడ నుంచి మళ్ళీ మనకి సిటీ క్రాస్ అవ్వడానికి. ఎందుకంటే ఇది స్కూల్ టైం కదా, పిల్లలు వెళ్ళే స్కూల్ కానీ కాలేజ్ టైం కాబట్టి మనకి టైం పడుతుంది మ్యాక్సిమం. సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోతే ఇంకా ఆల్మోస్ట్ మనం వైజాగ్ హైవే గట్టి కొట్టచ్చు లాంగ్ స్టాప్లో. చూద్దాం ఎంతసేపు వెళ్తాం. నేను ఇంకా పూర్తిగా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి స్లోగానే వెళ్దాం ఆరామ్సే. ఇప్పుడైతే మనం సర్పవరం జంక్షన్కి అయితే వచ్చాము. ఇదే కాకినాడకి ఆల్మోస్ట్ లాస్ట్ స్టాప్. దీని తర్వాత అచ్చంపేట జంక్షన్ అని ఉంటుంది. అచ్చంపేట జంక్షన్ దాటేస్తే కాకినాడ మనం అవుట్స్కట్స్ కంప్లీట్గా దాటేసినట్లే. మార్నింగ్ ఎప్పుడైనా రైడ్ స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున వెళ్ళిపోవాలి. అంటే 6 కానీ 7, మ్యాక్సిమం 7 ఆ టైంకి సిటీ దాటేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా 7 దాటామా ఇలాగా స్కూల్ బస్సెస్ ట్రాఫిక్లు అయితే ఖచ్చితంగా ఇరుక్కుపోతాం అనమాట. ఈ ఆటోడేమో వెళ్ళిపోతాడానికి వస్తూ ఉంటాడు, బస్సు ఏమో అంత పెద్ద బస్సు పెట్టినాడు అయితే వెళ్ళాడు ముందుకి పిల్లల్ని పెట్టుకుని, ఈడేమో క్రాస్ అయిపోదాం అనుకుంటాడు. ఇప్పుడు అంతే వెళ్ళు. ఇప్పుడు కాకినాడకున్న ఏకైక బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ SRMT మాల్ ఇదే అనమాట. వాళ్ళు చూడండి పిల్లలు అలా చూపుతున్నారు. పిల్లలకి బైక్స్ కార్స్ అంటే ఎంత సరదానో అందులోనూ అబ్బాయిలకి.
మీరు ఎప్పుడు కూడా ఎనీ రైడర్, మోటో వ్లాగర్ అయితే మరీ మంచిది. మోటో వ్లాగర్ అయితే మీకు కెమెరా ఉంటుంది కాబట్టి మీ కెమెరాని మ్యాక్సిమం సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఆన్ చేసుకోండి. మీరు కామెంటరీ చెప్పినా చెప్పకపోయినా ఆన్ చేసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే ఇది అప్కమింగ్ రైడర్కి మాత్రం నా సజెషను, ఆల్రెడీ సీనియర్లకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఇలా కొంచెం తొత్తరగాళ్ళు ఉంటారు, అలా ఆ కాలం నుంచి ఈ కాలం నుంచి వచ్చేసి గుదేస్తూ ఉంటారు అనమాట, లేకపోతే అలా అటు ఇటు వెళ్ళిపోతుంటారు. సో ఇవన్నీ మనం రికార్డెడ్గా ఉంటే లోకల్ పీపుల్స్ కొంతమంది ఉంటారు, మీరు వెళ్ళి ఏమైనా ప్రాబ్లమేటిక్ చేసినప్పుడు వాళ్ళందరూ ఒకటే అయిపోతారు అనమాట. సో అలాంటప్పుడు మీకు ఎవిడెన్స్లా ఉంటుంది. సో అది ఖచ్చితంగా లోకల్లో ఏదన్నా సిటీస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, నాట్ ఈవెన్ మన సిటీ అనే కాదు, మీరు ఎనీ సిటీ ఎంటర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా రికార్డ్ ఆన్ చేసుకుని వెళ్ళడం చాలా చాలా మంచిది. నాట్ ఈవెన్ బైక్స్, కార్లో కూడా అంతే. ఎందుకంటే నేను చాలా చాలా వీడియోలు అయితే చూస్తున్నాను, లోకలర్స్ చేస్తున్న ఇవేంటి. చెన్నైలో అయితే మరి దాన్ని లాస్ట్ టైం చూసాను అనమాట. కారులో అలా వెళ్తుండగా ఒక అతను వచ్చేసి అతను స్లోగా వెళ్తాను కానీ కారుకి వచ్చి కావాలని అతను గుద్దేసుకుని అతను పడిపోయి పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు అనమాట. అప్పుడు కార్లో ఉన్న వాళ్ళు మా దగ్గర రికార్డు అవుతుంది, కెమెరా ఉందని చెప్పేసి వాళ్ళు ఇంకా బయటకు దిక్కుండానే చెప్పారు. చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కామ్ అయిపోయారు. సో ఎప్పుడైనా సరే మనకి ఎవిడెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది కూడా నాన్ లోకల్ మనం రైడ్స్ అవన్నీ చేస్తున్నప్పుడు అది చాలా 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 ఇంపార్టెంట్. బాబాయ్ చూడండి, ఈయన హెల్మెట్ పెట్టేసుకున్నాడు, కనీసం బస్సు ఆగుతుందన్న విషయం కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాడు ఈయన. ఇంకేమనాలి? సో మొత్తానికి అయితే మనం కాకినాడ అయితే మనం దాటేస్తున్నాం. కాకినాడ అయితే మనం దాటేసి మనం పిఠాపురం రూట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో ఇంకెక్కడి నుంచి మనం ఏకధాటిగా ఎక్కడ ఆక్కోకుండా వెళ్ళిపోతే మన డెస్టినీకి త్వరగా రీచ్ అవుతాం మనం. నేను సిటీస్లో ఉన్నప్పుడు మినిమం 40 ఈ బండి మీద ఇంటర్సెప్టర్ మీద వెళ్తున్నప్పుడు అయితే కనీసం మినిమం 30-40 తప్పించి నేను అంతకుమించి ఎక్సెటర్ ఇవ్వను. ఎందుకంటే ఇది పెద్ద బండి, అందులోనూ వెయిట్ ఎక్కువ ఉన్న బండి. మనం దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సడన్గా బ్రేక్ వేసినా లేకపోతే సంథింగ్ ఏదైనా చేసినా కానీ మనం దీన్ని కంట్రోల్ చేయలేం. సో చాలా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి. సో అదనమాట విషయం. మొత్తానికి అయితే ఇప్పుడు కాకినాడ అయితే మనం దాటేసాం. టైం ఎంత అయింది? మనం ఇప్పుడు పిఠాపురం హైవే మీద అయితే ఉన్నాం. ఈ పిఠాపురం హైవే నుంచి మనకి ఇంకా పెద్దగా ట్రాఫిక్ అయితే ఉండదు. ఇదంతా మెయిన్ హైవే కాబట్టి మనం సరాసరి వైజాగ్ అయితే ఇంకా వెళ్ళిపోవడం ఇంకా వితౌట్ ఎనీ డౌట్. మధ్యలో ఎక్కడైనా టిఫిన్కి బ్రేక్ ఇద్దామా అని ఆలోచిస్తున్నాను, చూద్దాం. మనం అయితే అన్నవరం అయితే చేరుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం వైజాగ్ హైవేలో అయితే ఉన్నామండి. సో మనం అన్నవరం ఇప్పుడైతే మనం తుని అయితే రావడం జరిగింది. తుని వచ్చేసాం. టైం ఎంత అయిందంటే 9:38 అయింది. ఇంకా ఇంకొక 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు మనం. ఎందుకంటే వైజాగ్ వెళ్ళిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ని బట్టి చూద్దాం ఇంకెంత టైంకి రీచ్ అవుతాం అన్నది. సో ఇప్పుడు మనం సీతంపాలెం అనే ఊరు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడి నుంచి మనకి వైజాగ్ నేను చూసిన దాన్ని బట్టి 82 or 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది.
ఇది వైజాగ్ హైవే అనమాట. ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ ఒక 2 టోల్ గేట్స్ అయితే దాటాను నేను. మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడు హైవేస్ మ్యాక్సిమం మనం రష్ టైంలో లేకుండా ఉంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఇదన్నీ రష్ టైమ్స్ అనమాట. ఎందుకంటే ఎవరైనా సరే పొద్దున్న 6 గంటలకో 7 గంటలకో బయలుదేరే టైం అయితే ఇవన్నీ రష్ టైం అవుతాయి. అదే మనం 5 గంటలకో 4 గంటలకో బయలుదేరితే మాత్రం ఈ వాటికి మనం వైజాగ్ దాటేసి ఉండుంటాం. మనకి తుడి వరకే ఐడియా ఉంది, కానీ అంతకుమించి దాన్ని దాటిన తర్వాత ఏమో ఊళ్ళో ఉంటే ఏంటనేది కూడా నాకు పెద్దగా ఐడియా అయితే లేదు. నక్కపల్లి వచ్చాను. నక్కపల్లి నాకు బైక్ మీద వైజాగ్ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఒకే ఒకసారి ఉంది. అదేంటంటే 2015లో నేను పాస్పోర్ట్ తీసుకోవడానికి పాస్పోర్ట్కి అయితే నేను అప్లై చేయడం జరిగింది వైజాగ్ ఆఫీస్కి. సో అప్పుడు నేను వైజాగ్ వెళ్ళాను అనమాట పాస్పోర్ట్ దానికి. అప్పుడు నేను బండి మీద వెళ్ళాను. బండి మీద వెళ్ళినప్పుడు మాత్రమే నేను ఫస్ట్ టైం అనమాట తుని నుంచి వైజాగ్కి బండి మీద వెళ్ళి పాస్పోర్ట్ అన్నీ చేయించుకుని మళ్ళీ సాయంత్రానికి అయితే నేను రిటర్న్ అవ్వడం జరిగింది. నాకున్న ఏకైక వైజాగ్ విత్ బైక్ ఎక్స్పీరియన్స్ అయితే అదే. చెప్పాను కదా ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో హైవేస్లో. ఇప్పుడే అనకాపల్లి అయితే క్రాస్ అయ్యి నేను వైజాగ్ దగ్గరలో ఉన్నాను. ఇంకొక మ్యాక్సిమం అరౌండ్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వైజాగ్ అయితే రీచ్ అయిపోతాను అనమాట. ఇక్కడ నేను ఈ ఫ్లైఓవర్ ఎక్కి చాలాసేపు అయింది. అరౌండ్ ఒక 20 to 25 కిలోమీటర్స్ ఉండొచ్చు ఈ ఫ్లైఓవర్ ఒక్కటే. అంటే ఈ రోడ్డు అనమాట స్ట్రైట్గా ఒకటే రోడ్డు ఉంది, ఇంకా అటు ఇటు చేంజ్ అవ్వకుండా. ఇక్కడ మన కాకినాడ నుంచి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు అయోధ్యకి సైకిల్ మీద యాత్ర అయితే చేయిస్తున్నారు అనమాట. వాళ్ళని మనం ఒకసారి మీట్ అయ్యి అలా వెళ్ళిపోదాం. యారో కుర్రోళ్ళు అలసిపోయారా? ఇప్పుడు భోజనం చేస్తున్న బ్రదర్స్ అయోధ్య యాత్ర అయితే ఫ్రమ్ సైకిల్ నుంచి అయితే చేస్తున్నారు. అందులో భాగంగా వీళ్ళు ఇక్కడ వైజాగ్ దగ్గరలో అయితే ఆగడం జరిగింది. అందులో మీకు అందరినీ పరిచయం చేస్తా. ఈ అబ్బాయి ఏమో కాకినాడ నుంచి మావోబ్రో ఛానల్ అలియాస్ శివ మావోబ్రో ఫుడ్ బ్లాగ్ ఛానల్. వారేమో నేపాల్ మావ అనమాట. వీళ్ళిద్దరు కూడా ఫ్రమ్ కాకినాడ నుంచి అయితే అయోధ్యకి అయితే స్టార్ట్ అయ్యారు ఫ్రమ్ సైకిల్ నుంచి, సైకిల్ యాత్ర. ఆ అబ్బాయి ఏమో రావులపల్లి. తమ్ముడు నీది రావులపల్లివా? నీదేంటి నీ ఛానల్ పేరేంటి? ఓకే. నీది బ్రో? ఓకే ఓకే, నీది ఇన్స్టాగ్రామే ఓన్లీ. నీది బ్రో? నీది భీమవరం కదా? ఓకే ఓకే. సో వీళ్ళందరూ సైకిల్ మీద అయోధ్యకి అయితే యాత్ర అయితే స్టార్ట్ చేశారు. మీది మొత్తం ఎన్ని రోజులు? నెల రోజులు. రోజుకి 60 కిలోమీటర్లు మాత్రమే దొక్కుతున్నారు. సో ఈ రోజు అయితే కొంచెం ఇక్కడైతే హాల్ తీసుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ యువర్ ట్రిప్ రా. తినండి, భోజనం చేయండి. నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను కలుస్తాను, సరేనా?
మనం అయితే ఇప్పుడు వైజాగ్ అయితే ఎంటర్ అయిపోయాం. మనకి వాళ్ళు పెట్టిన అడ్రస్ ఎక్కడుందో ఒకసారి చూసుకొని అక్కడికి వెళ్ళడమే. ఒకసారి ఎక్కడైనా పక్క కాపి ఒకసారి చూసుకుందాం. సరే బ్రో, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వేయించిన ఫాగ్ లైట్స్ ఇవే, మ్యాడ్ డాగ్స్ ఆల్ఫా అని చెప్పేసి. ఇవి నార్మల్గా వచ్చిన స్టాక్ లైట్స్ కంటే ఇది కొంచెం ఫోకస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇవి కొన్ని స్టేట్స్లో అయితే ప్రొహిబిటెడ్, మనం యూజ్ చేయకూడదు ఈ లైట్స్ని. సో ఈ లైట్స్ ఫోకస్ ఎంత వస్తుంది ఏంటనేది మీకు నేను నైట్ టైం వ్యూలో వీటిలో యూజెస్ చూపిస్తాను. హాయ్ అండి, ఇప్పుడు నేను బండి మ్యాడ్ డాగ్స్ అయితే లైట్స్ నేను తీసుకోవడం జరిగిందని చెప్పాను కదా. సో ఆ లైట్స్ రేంజ్ టెస్ట్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఆన్ చేసేది నా బండికి వచ్చిన లైట్ అనమాట.